దయచేసి కూర్చోండి. దట్ ఇష్యూ ఇస్ క్లోజ్. అధ్యక్ష, అది ముగిసిన అంశం. శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని గౌరవించరు, ఆచరించరు. ఈ రోజు ఉదయం నుంచి అధ్యక్ష 11:34 అయింది. అంటే 2.5 గంటల సమయాన్ని, సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా మళ్లీ సభలోకి వచ్చి ఈరోజు ఇట్లా గొడవ చేయడం అనేది సరైన విధానం కాదు. ప్రతిరోజు సభలో చర్చ కంటే రచ్చే కోరుకుంటున్నది ప్రతిపక్షం. ఇది మంచి సాంప్రదాయం కాదు. దయచేసి సభా సాంప్రదాయాన్ని గౌరవించండి. సభా సమయం వృధా కాకుండా కాపాడండి. దయచేసి సభాపతి గారు సభా నిర్వహణ సక్రమంగా జరిగే విధంగా మీరు సహకరించమని మీ ద్వారా గౌరవ ప్రతిపక్ష సభ్యులు కోరుతా ఉన్నాం సార్. ఇట్లా ప్రతిరోజు మనం సభా సమయాన్ని వృధా చేస్తే మనల్ని ఎన్నుకున్న ప్రజలు ఏ విధంగా ఉంటారు? మీరు రోజు ఇట్లా వెళ్ళలేకొస్తే మునిగిపోయేది మీరే. దయచేసి అర్థం చేసుకోండి. వెళ్ళనేది మరి మిమ్మల్ని ముంచే వెళ్ళది. దయచేసి అర్థం చేసుకోండి. ప్రతి నిమిషము చాలా విలువైనది. ప్రతి నిమిషము ప్రజాధనము ఇన్వాల్వ్ అయి ఉన్నది. దయచేసి మీరు ప్రజా సమస్యలు చర్చించడానికి, ఈ రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించడానికి ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇచ్చే ఆలోచన చేయమని మీ ద్వారా ప్రతిపక్ష సభ్యుల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక వాయిదా తీర్మానం అనే అంశానికి ఎంత పరిధి ఉంటుందో, ఎంత అవకాశం ఉంటుందో మీకు తెలుసు. గమనించి కూడా ఈ విధంగా అడ్డంకులు సృష్టించడం మంచిది కాదు. దయచేసి కూర్చోండి, మిగతా అంశాలు తీసుకుందాం. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఈ అంశం మీద ప్రభుత్వం వాళ్ళ యొక్క నిర్ణయం ఏంటో చెప్పిన తర్వాత అదే పట్టుబట్టడం కరెక్ట్ కాదు. వెన్ ది అడ్జర్న్మెంట్ మోషన్ ఈస్ రిజెక్టెడ్, దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ టాకింగ్ అబౌట్ ఇట్. ప్లీజ్ దయచేసి కూర్చోండి. నౌ దయచేసి కూర్చోండి ప్లీజ్. అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, అసలు వాయిదా తీర్మానం ఏ రూల్ మీద ఇచ్చారో ఒకసారి చెప్పాలి అధ్యక్ష. మీరు కూడా మనం ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. ప్రతిరోజు కూడా క్వశ్చన్ అవర్ అనేది జరిపించుకోవాలి, క్వశ్చన్ అవర్ తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలని ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. ఆ డెసిషన్ కూడా కాదని ప్రతిరోజు వాయిదా తీర్మానం ఇచ్చి సభా సమయాన్ని ఇలా వృధా చేయడం భావ్యం కాదు అధ్యక్ష. ఎప్పటికైనా సరే మీ ద్వారా ప్రతిపక్ష నాయకుడికి, వారి సభ్యులకి హృదయపూర్వకంగా, రాష్ట్ర ప్రజల పక్షాన వినయపూర్వకంగా కోరుతున్నాం, సభ జరిపించండి. చాలా ముఖ్యమైనటువంటి విషయాలున్నాయి. నిన్ననే మనం అగ్రిగోల్డ్ గురించి చర్చించుకున్నాం. దాని మీద ముఖ్యమంత్రి గారు ఈ రోజు స్టేట్మెంట్ ఇచ్చి వారికి న్యాయం చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. అటువంటి ముఖ్యమైన విషయాలు ఈ సభలో చర్చించి ప్రజలకు న్యాయం చేయవలసినటువంటి శాసనసభలో ప్రతిరోజు చేయడం భావ్యం కాదు అధ్యక్ష. మేము ఎంత శ్రమపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఉంటే దీనివల్ల ఫలితం రావడం లేదు అధ్యక్ష. దయవుంచి మీరైనా సరే యాక్షన్ తీసుకోవాలి. మీరైనా సరే సభ సజావుగా జరగడానికి ఒక నిర్ణయం తీసుకోకపోతే అధ్యక్ష, ప్రజలు శాసనసభ మీద గౌరవం పోతుంది అధ్యక్ష. ఇటువంటి ప్రతిపక్షం ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ ఎమోషనల్ గా ఏదైనా చేస్తే మీరో లేకపోతే సీనియర్ సభ్యులు ఎవరో చెప్తే వినేవారు అధ్యక్ష. కానీ వితండవాదం ఈ రోజు జరిగిపోయినటువంటి విషయాన్ని, ఈ శాసనసభలో 5 సార్లు చర్చించినటువంటి విషయాన్ని మళ్లీ 8 రోజుల తర్వాత నేను ఉదయమే చెప్పాను, వీళ్ళకి ప్రత్యేక హోదా మీద చిత్తశుద్ధి ఉండుంటే 8 రోజుల వరకు దాన్ని ఊచెత్తలేదు అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు కాబట్టి ప్రభుత్వం అన్ని సమస్యల మీద స్పందిస్తుంది కాబట్టి మళ్లీ మునిగిపోయినటువంటి సమస్యలు తీసుకొచ్చి ఈ రకంగా సభని సజావుగా లేకుండా చేయడం భావ్యం కాదు. దయవుంచి ఎప్పటికైనా సరే ఇంపార్టెంట్ ఇష్యూ అగ్రిగోల్డ్ ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు. దాని మీద మీరు కూడా సలహాలు ఇచ్చి వారికి న్యాయం చేయడానికి మనందరం ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఒకవేళ లేకపోతే మీరైనా సరే సభ సజావుగా జరగడానికి తగినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష కూర్చోండి. అధ్యక్ష దయచేసి కూర్చోండి.
చాలా అన్యాయం అధ్యక్ష. మనం ఒక నియమాలు పెట్టుకున్నాం అధ్యక్ష. బీఏసీ సమావేశాల్లో ఒక నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ప్రతిరోజు కూడా బీఏసీ సమావేశంలో అక్కడ ఒప్పుకొని వచ్చి ఇక్కడ సబ్జెక్ట్ అయినటువంటి ప్రతిపక్షం ఈరోజు ప్రతిరోజు కూడా సభా సమయాన్ని వృధా చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. నిన్న సీనియర్ మంత్రి సభా వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు ఒక ప్రపోజల్ పెట్టారు అధ్యక్ష. దాని మీద మీరు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, గత కొన్ని రోజులుగా విజయవాడ కేంద్రంగా అగ్రిగోల్డ్ హెడ్ ఆఫీస్ గా ఉన్నటువంటి కేంద్రంలో అగ్రిగోల్డ్ బాధితులు లక్షల మంది ఆందోళన చేస్తారు అధ్యక్ష. ఇవాళ కనీసం వాళ్ళ మీద వీళ్ళకి కనీసం కనికరం లేదు అధ్యక్ష. ఇవాళ వీళ్ళ నాన్న హయాంలో అగ్రిగోల్డ్ బాధితులు, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాంలో అగ్రిగోల్డ్ బాధితులు, అగ్రిగోల్డ్ సంస్థల్ని వీళ్ళు పెంచి పోషించి యాజమాన్యానికి ఇవాళ తీరున్నటువంటి బాధితులకు వేల కోట్ల రూపాయలు బకాయిలు పడిన సందర్భంలో ప్రభుత్వం ముందుకొచ్చి ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే ప్రభుత్వం బాధితుల పట్ల బాధ్యతగా ఇవాళ వీళ్ళు చేసిన పాపానికి ప్రభుత్వం బాధ్యత తీసుకొని బాధితులకు అండగా ఉండాలని ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో అధ్యక్ష, ఏంటి అధ్యక్ష ఇది? వీళ్ళకి ఏమాత్రమైనా అగ్రిగోల్డ్ బాధితుల పట్ల చిత్తశుద్ధి ఉందా అధ్యక్ష? ప్రభుత్వం సిద్ధపడి ముందుకు వస్తూ ఉంటే ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చే తరుణంలో ఏదో కారణాలు పెంచొప్పి రోజు స్పీకర్ పోడియం చుట్టూతా సభా సమయాన్ని వృధా చేయడం, విలువైన క్వశ్చన్లు రానియట్లేదు అధ్యక్ష. సభా సమయాన్ని ప్రశ్నలు రానియరు, సభలో డిస్కషన్ రానియరు. మీరు డిజల్వ్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్ మీద ఇవాళ మొండి పట్టుబట్టి వీళ్ళు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అధ్యక్ష. వీళ్ళ మీద సభలో ఉన్న సభ్యులకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అధ్యక్ష. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోండి. సభా సమయాన్ని వృధా చేస్తూ ప్రతిరోజు ఇదే ఈ క్వశ్చన్ అవర్ 0 అవర్ లో అనేక సమస్యలు ప్రజా సమస్యల మీద పరిష్కరించడానికి ఇవాళ ప్రభుత్వం సిద్ధంగా ఉంటే ఎందుకు చేస్తారు అధ్యక్ష? వెనకాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ముందుకెళ్ళండి అని చెప్పి ఇంకా ఎంకరేజ్ చేస్తున్న సందర్భంలో ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. అగ్రిగోల్డ్ బాధితుల పట్ల ఏమాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వెనకాలకి కుట్టమని చెప్పండి అధ్యక్ష. వెంటనే అగ్రిగోల్డ్ కంపెనీకి, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి ఇప్పుడైనా సరే అండగా నిలబడతానే ఈ ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్పండి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మీరు అండగా నిలవద్దు, బాధితుల పక్షాన నిలవండి. బాధితులకి ప్రభుత్వం న్యాయం చేసే సమయంలో ఇలా అడ్డుకోవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. వీళ్ళ వల్ల అధ్యక్ష, వీళ్ళ బాబు వల్ల ఇవాళ లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు రోడ్ల మీద ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఇప్పటికైనా సరే న్యాయం చేయమని చెప్పి కోరుతున్నాం అధ్యక్ష. వీళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి ఈ సభా వేదిక ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. మీరు మా అందరి హక్కులను కాపాడటానికి మీరు కొన్ని కఠిన నిర్ణయాలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాం అధ్యక్ష. Reports of the Public Accounts Committee are deemed to have been presented. Now, demands moving by the ministers. I request the Minister for Housing